వెల్కమ్ టు వార్తా 9. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇండోనేషియా అధ్యక్ష భవనంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం. జకార్తాలో మోదీకి అధ్యక్షుడు ప్రభావ ఆత్మీయ స్వాగతం. భారత్ ఇండోనేషియా సంబంధాలపై కీలక చర్చలకు శ్రీకారం. ఇండో పసిఫిక్ భాగస్వామ్యంపై మోదీ కీలక సమావేశాలు. హస్తకళల ఉత్సవంలో కళాకారులను ప్రోత్సహించిన పవన్. కొండపల్లి బొమ్మలు కొనుగోలు చేసి కళాకారులకు ప్రోత్సాహం. సంప్రదాయ హస్తకళల పరిరక్షణకు కట్టుబడిన పవన్ కళ్యాణ్. గ్రామీణ కళాకారులకు మార్కెట్ కల్పిస్తామన్న పవన్. ఎల్జీ కేమ్ ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చించిన లోకేష్. ఏపీ పెట్టుబడులపై దక్షిణ కొరియాలో లోకేష్ కీలక భేటీ. కాకినాడలో భారీ ప్రాజెక్టులకు ఎల్జీ కేమ్ తో చర్చలు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారమన్న లోకేష్. రంగారెడ్డి కార్యవర్గ సమావేశంలో రామచందర్ దిశానిర్దేశం. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి రామచందర్ పిలుపు. ప్రజా సమస్యలపై పోరాడాలని బీజేపీ శ్రేణులకు సూచన. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న రామచందర్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 3 దేశాల విదేశీ పర్యటనలో భాగంగా ఇండోనేషియా రాజధాని జకార్తాకు చేరుకున్నారు. జకార్తాలోని అధికారిక అధ్యక్ష భవనం ఇస్తానా మెర్డేయకాకు ఇచ్చేసిన ప్రధాని మోదీకి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంతో ఘన స్వాగతం పలికారు. అధ్యక్ష భవనం వద్ద ఇరు దేశాల ఉన్నతాధికారులు, దౌత్య ప్రతినిధులు మోదీకి ఆత్మీయ స్వాగతం అందించారు. భారత్ ఇండోనేషియా ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, సముద్ర భద్రత, సాంకేతిక రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై ఈ పర్యటనలో కీలక చర్చలు జరగనున్నాయి. ఇండో పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడంపై కూడా ఇరు దేశాల మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ పర్యటనలో పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులతో కూడా ప్రధాని సమావేశం కానున్నారు. భారతీయ సమాజ ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ పర్యటన 2 దేశాల మధ్య స్నేహ బంధాలను మరింత బలోపేతం చేస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. Higher Education and Science, Secretary of Cabinet. ఆంధ్రప్రదేశ్ లో భారీ పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించే దిశగా మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. సియోల్లో ఎల్జీ కేమ్ గ్లోబల్ స్ట్రాటజీ సెంటర్ ప్రెసిడెంట్ యుంజో కోహ్తో సమావేశమైన ఆయన కాకినాడ పోర్ట్ సమీపంలో పాలిస్టైరిన్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే మూలపేటలో ప్రపంచ స్థాయి నాఫ్తా క్రాకర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ పవర్ స్టోరేజ్ కోసం సమీకృత క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్ సెల్ తయారీ కేంద్రాల స్థాపనపై కూడా చర్చించారు. పర్యావరణ రహిత జీవ ఇంధనాలు, బయో ఇథనాల్, ప్లాస్టిక్ రీసైలింగ్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన పెట్టుబడి ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం ఉన్నత స్థాయి బృందంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎల్జీ కేమ్ ప్రతినిధులు వెల్లడించారు. ఈ సమావేశం ఆంధ్రప్రదేశ్ కు భారీ పెట్టుబడులు తీసుకురావడంలో కీలకంగా మారే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. విజయవాడ అంబేద్కర్ కళావేదికలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ హస్తకళల ఉత్సవానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో మాట్లాడిన
కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వివిధ హస్తకళల స్టాళ్లను ఆయన సందర్శించి కళాకారులతో ముచ్చటించారు. కొండపల్లి, ఎటికొప్పాక బొమ్మలను ఆసక్తిగా పరిశీలించి వాటి ప్రత్యేకతను తెలుసుకున్నారు. స్థానిక కళాకారులు తయారు చేసిన వైకుంఠపాలి ఆటను కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించారు. ఒక స్టాల్లో తన ఫోటోలు ప్రదర్శించిన తీరు చూసి సరదాగా స్పందించడం అక్కడున్న వారిని ఆకట్టుకుంది. అమెరికా తీసుకెళ్ళారండి. రాఖరాణి గారు అమెరికా తీసుకెళ్ళారు. నమస్తే అన్నమ్మా, మీరు మీ ద్వారా నేను అమెరికా మార్చేయండి అన్ని తిప్పేశారు మేడం. అలాగే మా సార్ కూడా మాకు అలాగే చేయిస్తారండి. మన విజయవాడ 9 days ప్రోగ్రామ్ పెట్టాం, 11 days పెట్టాం. 120 years బొమ్మలన్నీ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అండి, ఇంకోటి శివుడు అండి. అది చేస్తున్నాం మేడం. బ్రహ్మదేవుడు బ్రహ్మాత్మం పూజ రెస్ట్రిక్ట్ పరమేశ్వరుడు 5 ముఖం అండి. ఒక ముఖం ఏమో అందువల్ల 5 ముఖం. ఇప్పుడు 4 ముఖాలే ఉన్నాయి. అదే మా అమ్మగారు కూడా మాకు ఎన్నో అల్లూరు సీతారామరాజు ఇది 5 ఏళ్ళు పైన పాడవు సార్. అలాగే అందరూ సరే మా మీద వచ్చి బొమ్మలు రామాయణ భారతం పోనివ్వకుండా నేర్పించేలాగా మాకు పిల్లలకి 30 మందికి మాకు ప్రభుత్వ సలహాదారు మాజీ ఎంపీ వి హనుమంతరావు గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమం అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలను వివరించారు. బీసీ వర్గాల సామాజిక ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, నైపుణ్య అభివృద్ధి వంటి రంగాల్లో బీసీలకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. సామాజిక న్యాయం, సమాన అవకాశాల కల్పన ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం రూపొందించిన కార్యక్రమాల అమలును ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. బీసీల సాధికారతే రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాదిగా నిలుస్తుందని హనుమంతరావు అన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీసీ కుటుంబాల జీవన ప్రమాణాలు మరింత మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే పాపులర్ తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి ప్రపంచ దేశాల అందరూ వస్తారు. ప్రతిరోజు లెక్క చేస్తే 4 కోట్లకు తక్కువ లేకుండా ఏది ఉండిలో జరిగినటువంటి డబ్బులు లెక్క చేసి ప్రతిరోజు రెండో రోజు ఎంత వచ్చింది ఖర్చు రాత్రంతా తయారు చేసిన తర్వాత నెక్స్ట్ డే చెప్పడం జరుగుతుంది. కానీ ఈడ లెక్కనే లేదు. ఏమైనా అయ్యా సొమ్ము అని ఇన్ని కోట్ల రూపాయలు తిన్నారని అడుగుతున్నా. ఈ అయోధ్య దాని మీద రాముని ట్రస్ట్ పెట్టి అందులో విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ అందరు కూడా వాళ్ళు ట్రస్ట్ మెంబర్లు అయి కోట్ల రూపాయలు తినేసిండ్రు. కానీ ఎవరు మాట్లాడతలేరు. కేవలం మా సోనియా గాంధీ గారు పార్లమెంట్లో గట్టిగా మాట్లాడడం జరిగింది. నా ఉద్దేశంలో వీళ్ళు కేవలం హిందూ దేశం కావాలనేదే వీరి ఆలోచన. భారతదేశంలో హిందూ దేశమే కావాలి వీళ్ళకు, ఏ దేశం అవసరం లేదు. కానీ ఇది స్వాతంత్రం తెచ్చిన తర్వాత ఆ రోజులలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ కూడా భారతదేశ స్వాతంత్రానికి పోరాడిండ్రు. అదేవిధంగా వల్లాలలో మన నిజాం పరిపాలన చేసే సమయంలో 1947లో ఎప్పుడైతే స్వాతంత్రం వచ్చిందో కానీ మన నిజాం ఒప్పుకోలే. కానీ అదే నెక్స్ట్ ఇయర్లో 1948లో 10 మంది విద్యార్థులు, దేశభక్తి అప్పటి నుంచే ఉన్నది. అరే మనం స్వాతంత్రం వచ్చింది, మన జెండా ఎగిరేద్దామని వల్లాల గ్రామంలో చేస్తే
10 మంది విద్యార్థులను చంపేసిండ్రు పోలీసు తూటాలతో గుర్రాల మీద వచ్చి. దాన్ని ఆనాడు సాయుధ పోరాటం అన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళకి ఎవరికి తెలియదు. నేను అక్కడ పోయి అక్కడ బీజేపీ రాష్ట్ర కార్యాలయం నాంపల్లిలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి రాష్ట్ర రాజకీయాలు ప్రజా సమస్యలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల అమలులో పారదర్శకత అవసరమని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. బీజేపీ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతోందని, ప్రజల గొంతుకుగా పనిచేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చట్ట వ్యవస్థ, అభివృద్ధి, సంక్షేమ అంశాలపై ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రజల ప్రయోజనాలే తమ పార్టీకి అత్యంత ప్రాధాన్యమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం నిర్మాణాత్మక సూచనలు చేస్తూనే ప్రజా సమస్యల పరిష్కారానికి బీజేపీ కట్టుబడి ఉంటుందని పైడి రాకేష్ రెడ్డి తెలిపారు. ఒకటి, పేదలు కనబడగానే నీ బుల్డోజర్లు వెళ్తాయి. వాళ్ళు ఏడుస్తుంటే, కళ్ళ నీళ్ళు గారుతుంటే కనికరించవు, వాళ్ళకే మీటారని చెప్తావు. ఈ ఓవైసీ బ్రదర్స్ వచ్చే వరకల్లా వాళ్ళ అక్రమ ఏదైతే కట్టడాలనో ఎందుకు పనిచేస్తలేదు నీ చట్టము, నీ రాజ్యాంగం? పేదవాడి ఇంటి దగ్గర పనికొచ్చే నీ రూల్స్, నీ రాజ్యాంగం, నీ పరిపాలన ఈ ఎంఐఎం నాయకుల దగ్గర ఎందుకు పనిచేస్తలేదు? అక్బరుద్దీన్ గారు కూడా దయచేసి మీరు ఎమ్మెల్యేగా, చార్మినార్ ఎమ్మెల్యేగా, గౌరవ 6వ ఎమ్మెల్యే అనుకుంటాను, ఏ రాజ్యాంగం మీద గెలుస్తున్నారు? ఏ రాజ్యాంగబద్ధంగా గెలుస్తున్నారు? ఆ రాజ్యాంగంగా వ్యతిరేకంగా మాట్లాడటం మానుకోండి. ఈ దేశంలో రాజ్యాంగమే అన్నిటికీ అంతిమం. ఒక్కటి కూలిస్తే 100 కడతా, కట్టుకో. 100 కాకపోతే 1000 కట్టుకో. కానీ అది కూడా కబ్జాలు చేసి కట్టకు, చెరువులలో కట్టకు, భూములు కబ్జా చేసి కట్టకు, బెదిరించి కబ్జా చేసినవి కట్టకు, పేద ముస్లింలై కబ్జా చేసినట్టు కట్టకు. కాబట్టి అక్బరుద్దీన్ గారు కూడా చెప్తున్నాను, బెదిరించడం మానుకో. ఇంకా బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లింది. మీ గతమంతా బెదిరింపు, ఈ రాజ్యాంగ విరుద్ధంగా మాటలు, న్యాయస్థానాలను బెదిరించడం, ప్రభుత్వ అధికారులను బెదిరించడం, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిని, మంత్రులను బెదిరించడం, అది తగ్గించుకో. ఇక ఈ దేశంలో ఒకటే చెప్తున్నాం ఇప్పటి కూడా ఈ ముఖ్యమంత్రి గారికి, ఒకవేళ నువ్వు నిజంగా ఇక్కడ అందరినీ సమానమే చూసేది ఉంటే ఇమ్మీడియట్లీ ఎక్కడైతే FTL లిమిట్స్ దాటి ఏదైతే ఫాతిమా కాలేజ్ ఉందో దాని మీద చర్యలు తీసుకోండి. న్యాయస్థానం కోరుతున్న ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇప్పటికీ చాలాసార్లు చెప్పారు, 2 సంవత్సరాల క్రితం నుంచి ఈ సబ్జెక్ట్ డిస్కషన్ అవుతుంది. ఇంతకుముందు రంగనాథ్ గారు ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పారు, మేము విద్యా సంవత్సరం మధ్యలో ఉంది, ఈ విద్యా సంవత్సరం అయిపోగానే సరైన చర్యలు తీసుకుంటామని. ఏమైంది రంగనాథ్ గారు? 3 విద్యా సంవత్సరాలు అయిపోతుంది, పనిచేయట్లేదా చట్టం? అంటే ఓన్లీ పేదలు, హిందువుల మీద, పేద ముస్లింల మీద, లేదు సామాన్యుల మీదనే నీ బుల్డోజర్లు పనిచేస్తాయా? నీకు మీ ముఖ్యమంత్రి గారికి ఆ అర్థనాదాలంటే సైకోయిజం సంతృప్తి అవుతుందా? ఈరోజు చెప్తున్నాం ముఖ్యమంత్రి గారికి, దయచేసి ఈ 2 విధానాల పరిపాలన మానేయ హైదరాబాద్లో. హిందూ దేవుళ్లు పీఠాధిపతులపై చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రశ్న జోసెఫ్ రావణ్ చేసిన వ్యాఖ్యలను సమర్థించడం ఎలా సమంజసమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ప్రశ్నించారు. దేవుణ్ణి నమ్మడం లేదా నమ్మకపోవడం వ్యక్తిగత విషయమని, కానీ ఆరాధ్య దైవాలను, మత విశ్వాసాలను కించపరిచే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. శ్రీరాముడు, సీతమ్మ తల్లి, మహాభారతం వంటి హిందువుల ఆరాధ్య అంశాలపై అవమానకర వ్యాఖ్యలు చేయడం సమాజంలో ఉద్రిక్తతలకు దారితీస్తోందని అన్నారు. ఆలయాల్లో సేవలు చేసే పూజారులు, పీఠాధిపతులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. మత విశ్వాసాలను
దెబ్బతీసే వ్యాఖ్యలు సమాజంలో సామరస్యాన్ని దెబ్బతీస్తాయని, అలాంటి వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని కోటంరెడ్డి స్పష్టం చేశారు. అది మీ ఇష్టం, కానీ దేవుళ్ళని తిట్టే అధికారం ఎవరికి ఎవరు ఇవ్వాల. దేవుళ్ళని నమ్ముతారా నమ్మరా అన్నది మీ ఇష్టం, కానీ దేవుళ్ళని ఉచ్చ నీచాలు మరిచి తిట్టే అధికారం, ఓ మత విశ్వాసాన్ని దెబ్బతీసే అధికారం మీకు ఎవరిచ్చారని చెప్పని ఈ మేధావుల ముసుగులో ఉన్నటువంటి మేతగాళ్ళని అడుగుతూ ఉన్నా. మేధావుల ముసుగులో ఉన్న మేతగాళ్ళారా, మీకు దేవుడిని నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ ఆ దేవుళ్ళని తిట్టే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని అడుగుతూ ఉన్నా. ఆ మత విశ్వాసాల్ని దెబ్బతీసే హక్కు మీకు ఎవరిచ్చారని చెప్పని అడుగుతూ ఉన్నా. మరి అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలా సమర్థిస్తారు, మీరు ఎలా వెనకేసుకొస్తారు? ఒక్కసారి సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్క హే రామ్ అంటావు, మరో పక్క ప్రశ్న జోసెఫ్ రావణ్ని సమర్థిస్తావు. ఏమైంది జగన్ గారు మీకు? జగన్ గారు మీకేమైంది? ఒక పక్క హే రామ్ అంటూ మరో పక్క ప్రశ్న జోసెఫ్ రావణ్ని సమర్థిస్తున్నదే, ఏమైంది జగన్ గారు మీకు? బాధతో అడుగుతూ ఉన్నా ఏమైంది మీకు? మీరు ఎలా సమర్థిస్తారు? వాడు మాట్లాడిన మాటలు విన్నారా? ప్రశ్న జోసెఫ్ రావణ్ బంగ్లాదేశ్ లో ఉండే హిందువుల్ని లేకి ఆ తర్వాత మాట్లాడటం నా వల్ల కావడం మీకే చూపిస్తా. ఇక్కడ వారు మాట్లాడిన మాటలు ఈ యొక్క పవిత్ర భారతదేశంలో శ్రీరామచంద్రుణ్ణి ఆరాధ్య దైవంగా భావించే శ్రీరామచంద్రుణ్ణి, సీతమ్మ తల్లిని, మన ఇతిహాసాలైనటువంటి మహాభారతాన్ని నీచాతి నీచంగా ఘోరాతి ఘోరంగా ఆ యొక్క జోసెఫ్ రావణ్ మాట్లాడితే అలాంటి వ్యక్తిని మీరు ఎలా సమర్థిస్తారు? ఏదైతే హిందూ ధర్మాన్ని కాపాడు నగర పాలక సంస్థ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన భవానీ ప్రసాద్ నగర అభివృద్ధికి ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. నగరంలో పారిశుద్ధ్యం, స్వచ్ఛత, మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. అందరి సమిష్టి సహకారంతో కడప కార్పొరేషన్ ను ఆదర్శ నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని చెప్పారు. నగరంలోని పలు సమస్యలను దశల వారీగా పరిష్కరించి అభివృద్ధికి కొత్త దశ చూపుతామని హామీ ఇచ్చారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, పరిశుభ్రత పరిరక్షణలో ప్రజలు తమ బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని గుర్తు చేస్తూ అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతోనే సమర్థవంతమైన పాలన సాధ్యమవుతుందని, నగర అభివృద్ధికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని కమిషనర్ భవానీ ప్రసాద్ పేర్కొన్నారు. దీని యొక్క కాన్సెప్టు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు అర్హత కల్పించాలి. అదేవిధంగా ఇన్ఎలిజిబుల్ ఓటర్స్ను తీసేసి వన్ కైండ్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఓటర్ లిస్ట్ లాంటిది. సో ప్రజలందరూ కూడా ఎవరు కూడా కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం లేదు. బిఎల్ఓస్ మన మున్సిపల్ సిబ్బంది మీ వద్దకు వస్తారు. వచ్చినప్పుడు తగిన సమాచారాన్ని ఇచ్చి సహకరించాలి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అదేవిధంగా ఎస్ఏఆర్ చేసుకుంటే ఉపయోగాలు, ఎస్ఏఆర్ చేసుకోకపోతే నష్టాల గురించి కూడా వివరిస్తాము. దయచేసి అందరూ కూడా ఎస్ఏఆర్కి సహకరించాలి. ఎవరికి ఎటువంటి అనుమానం ఉన్నా మీరు మీ బిఎల్ఓస్ని కానీ లేదా మీ పరిధిలో ఉన్నటువంటి సచివాలయాల్లో కానీ వెళ్ళి సచివాలయ సిబ్బందిని అడిగి, ఎందుకంటే వాళ్ళందరూ కూడా ట్రైనప్ చేసాము. అదేవిధంగా వివిధ మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా మీడియా కూడా కథనాలు ప్రచారం, ప్రింట్ అయింది, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా కథనాలు ప్రచురించడం జరిగినది. కాబట్టి సమాచారాన్ని తెలుసుకొని కడప ప్రజలు వివేకవంతులై ఎస్ఆర్ సహకరించి పర్సంటేజ్ మంచిగా చేసుకొని అంగన్వాడీ కేంద్రాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో చిన్నారులకు మెరుగైన సేవలు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మొబైల్ అంగన్వాడీ కేంద్రాలను ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని మంత్రి సీతక్క ప్రారంభించి మాట్లాడారు. ఉపాధి కోసం హైదరాబాద్ కు వచ్చే వలస కార్మికుల పిల్లలకు ఈ మొబైల్ అంగన్వాడీ వాహనాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. సాధారణ అంగన్వాడీ కేంద్రాల్లో అందించే అన్ని సేవలను మొబైల్ కేంద్రాల్లో కూడా అందుబాటులోకి ఉంచుతామని చెప్పారు. చిన్నారులకు పోషకాహారం, ఆరోగ్య పరీక్షలు, టీకాలు, ప్రీ స్కూల్ విద్య, ఆటల ద్వారా నేర్చుకునే అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. వలస కుటుంబాల పిల్లలు విద్యకు, పోషకాహారానికి దూరం కాకుండా ప్రభుత్వం ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు.
ప్రతి చిన్నారికి నాణ్యమైన సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. అవసరాన్ని బట్టి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కూడా ఈ సేవలను విస్తరించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క వెల్లడించారు. అంగన్వాడీ సెంటర్స్ ఉన్నంత వాల్యూ దాదాపుగా ఈ మొబైల్ అంగన్వాడీ వస్తుంది అనడంతో ఇప్పటికీ 300 మంది పిల్లలు స్ట్రెంత్ పెరిగింది. లాస్ట్ కంటే ఇప్పుడు పెరగడం జరిగింది. కాబట్టి అంగన్వాడీ సెంటర్స్లలో ఎట్లయితే గర్భిణీ స్త్రీలకు, పిల్లలకు, బాలింతలకు మరి ఎట్లా పోషకాహారాలు అందిస్తూ మరి పిల్లలకు కావాల్సినటువంటి ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ ఎట్లా ఇస్తామో ప్రీ ఎడ్యుకేషన్ అట్లనే ఇక్కడ మరి మనము ఈ అంగన్వాడీ సెంటర్ ద్వారా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి స్లమ్ ఏరియాలలో కానీ ఇండస్ట్రియల్ ఏరియాలో వలస కూలీల కోసం, వలస కార్మికుల కోసము మరి ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పిల్లలకు ఒక పౌష్టికాహారాన్ని అందించిన వాళ్ళమైతాం. తర్వాత ఎడ్యుకేషన్ కూడా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా అందిస్తూ ఉంటాం. ప్రతి సెంటర్కు 2 రోజులకు 3 రోజులకు వెళ్ళి అక్కడ అంగన్వాడీ మొబైల్ వెహికల్ తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మేము పర్మనెంట్గా వెంటనే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కొద్దిగా కష్టము. అదే కాకుండా కొంతమంది కూలీలు కూడా సీజన్ల వారికి వచ్చి వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు మహబూబ్ నగర్ వాళ్ళు కావచ్చు, వరంగల్ వాళ్ళు కావచ్చు, లేకుంటే ఆదిలాబాదు చుట్టుపక్కల చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ కూలీలుగా పనిచేస్తుంటారు. కానీ వాళ్ళకు ఒక పర్మనెంట్ ఇల్లు అట్లా ఏముండదు. తర్వాత పనులు లేనప్పుడు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి వాటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తాత్కాలికంగా ఇది ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. భవిష్యత్తులో ఎక్కడెక్కడ పర్మనెంట్ అవసరం ఉంటుందో అది కూడా పర్మనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ కోసం కూడా ఇప్పుడు వచ్చేటువంటి పిల్లల యొక్క స్ట్రెంగ్త్ని బట్టి దాన్ని కూడా డెవలప్ చేస్తామని తెలియజేస్తూ, ముఖ్యంగా మాకు ఈ యొక్క బస్ ఇచ్చి మరి వేలాది మంది పిల్లలకు ఈరోజు పౌష్టికాహారాన్ని అందించే విధంగా మొబైల్ అంగన్వాడీ సెంటర్స్ నడుపుకునే విధంగా సహకరించినందుకు మా వివేకన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం. విద్యార్థుల విద్యకు చేయూత అందించేందుకు త్వరలోనే ప్రత్యేక ట్రస్ట్ ను ఏర్పాటు చేయనున్నట్లు సినీ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పిఎస్ఎం గర్ల్స్ హై స్కూల్లో విద్యార్థులకు పుస్తకాల కిట్లను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదని తన ఆకాంక్ష అని చెప్పారు. విద్య అనేది ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. ట్రస్ట్ ద్వారా పేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు అవసరమైన విద్యా సహాయం అందించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. సమాజం తనకు ఎంతో ఇచ్చిందని, ఇప్పుడు తిరిగి సమాజానికి సేవ చేసే సమయం వచ్చిందని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు. నిఖిల్ ప్రకటనపై విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అంటే నేను సినిమా యాక్టర్ కన్నా ముందు స్కూల్ ఎలా చదువుకునేవాడిని, నా చదువు వల్లే ఈ రోజు నాకు మూవీ యాక్టర్ అయ్యాను. ఆర్ ఫ్యూచర్లో ఎవరేమైనా కానీ వాళ్ళకి ఈ ఫస్ట్ 5th స్టాండర్డ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అలాంటి పిల్లలకి ఈ గిఫ్ట్ హ్యాంపర్స్ ఇవ్వడం, ఇంత బ్యూటిఫుల్ స్టేషనరీ కిట్స్ ఫ్రమ్ బుక్స్, పెన్స్, ఎవ్రీథింగ్. అంటే ఇంకా నేను చెప్పుకుంటూ పోతే క్రేయాన్స్ అన్నీ ఇచ్చాము. సో డ్రాయింగ్ బుక్స్, టైం టేబుల్స్ అన్నీ. సో చదువుకోవడానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ నాట్ అంటే మేము ఏదో చేస్తున్నాం కాదండి, ఇట్స్ ఎంకరేజ్మెంట్ అండ్ ప్రోత్సహించడం కోసమే. ఒక యాక్టర్గా నేను ఓన్లీ స్క్రీన్ మీదే కాదు, సొసైటీకి కూడా ఏదో ఇవ్వాలి, రిటర్న్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకున్నాం. అండ్ దానికి నాకు వెన్నుండి నడిపించింది ఇన్ని బాక్సెస్ 1000 పైన కిట్స్ రెడీ చేసిన మా మహేంద్ర గారు. ఎగ్జాక్ట్లీ సార్ చేశారు. సో ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. అండ్ మహేంద్ర మీరు ఏమైనా చెప్తారా? సార్ అలాగే సార్, భవిష్యత్తులో మీరు ఎలా హీరో కాదు, ట్రస్ట్ అనేది డెఫినెట్లీ పెడతాం సార్. బట్ ట్రస్ట్ పెట్టినప్పుడే మనం సేవ చేయాలని కాదు కదా. అంటే నా వంతు ఏమున్నా, ఇప్పుడు కోవిడ్ టైంలో నాకు అనిపించింది చేయాలని చేస్తాం. దాని తర్వాత ఎవ్రీ ఇయర్ నేను పబ్లిసిటీ లేకుండా చేసేవాడిని. కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడైతే మనం బయటకు వచ్చి చేస్తామో పీపుల్ని ఇన్స్పైర్ చేయడం జరుగుతుంది. అండ్ నన్ను చూసి, నన్నే కాదు, నేను కూడా చాలా మందిని చూసి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యవర్గ సమావేశంలో పాల్గొని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బయలార్మడుగులో నిర్వహించిన సమావేశంలో పార్టీ బలోపేతం, సంస్థాగత విస్తరణ, ప్రజా సమస్యలపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. బూత్ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రధానమైన రాజకీయ శక్తిగా బీజేపీని మరింత బలోపేతం చేయాలని అన్నారు. పార్టీ క్రమశిక్షణ, సమన్వయంతో ముందుకు సాగితే రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు. జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు ప్రజలతో నిత్యం మమేకమై పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాలని రామచంద్రరావు సూచించారు. రానున్న రోజుల్లో మనకు తెలుసు, ఏ ఒక పార్టీకైనా తన బలం నిరాధార అయ్యేది ఎప్పుడే అంటే ఎలక్షన్స్ అవుతుంది.
ఎందుకంటే అద్వానీ గారు చెప్పేవారు, నేను ఒకసారి ఎమ్మెల్సీగా 97 ఓట్స్తో ఓడిపోయాను ఫస్ట్ టైం. ప్రకాష్ జావడేకర్ గారు అద్వానీ గారితో చెప్తున్నారు, ఏ परसों 97 वोट से हारा అంటే ఆయన అద్వానీ గారు అన్నారు, तुम कितने वोट से हारे ये नहीं है, तुम कितने वोट से जीते वो होता है, एक वोट से भी जीतो जीत होता है, 1000 वोट से जीतो 1000 वो भी जीत होता है. సో కాబట్టి గెలుపుకు ఏదైతే ఉందో అది గెలిపే మనకు రేపు కొలమాపం పార్టీకు. మనం పార్టీ గట్టిగా ఉండేదంటే గెలిపే అన్న సెకండ్ ప్లేస్ వచ్చినామని అంటే ఈ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఉండవు. ఇక గెలిపే మనం లక్ష్యంగా పనిచేయాలి. గెలవడానికి ఆస్కారం ఉన్నటువంటి ఒక జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి చాలా పెద్ద ఆస్కారం ఈ జిల్లాలో ఉన్నది. క్యాడర్ ఉన్నది మనకు, ప్రజలు కూడా మనం ఆదరిస్తున్నారు ఇక్కడ. కాబట్టి పరిస్థితులు మనం చూసుకొని రేపు రాబోన్న రోజుల్లో మనకు పెద్ద టెస్ట్ మన ముందు పరీక్ష అయ్యిందంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ మన పెద్ద పరీక్ష కాబట్టి ఈ పరీక్షలో ఏ విధంగా మనం ముందుకు పోయి గెలవాలి అనే ఆలోచన మనం ఉండాలి. ఎందుకంటే ఈ రెండు భాగాల్లో కూడా అంటే షేర్లింగంపల్లి ఇటు ఎల్బీ నగర్ ఈ రెండు కూడా డిఫరెంట్ ఎంపీ అయినప్పుడు కూడా ఇది రెండు కూడా భారతీయ జనతా పార్టీ ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక పార్లమెంట్ క్షేత్రం అది. కాబట్టి ఇక్కడ ఎక్కువ సీట్లు మనం గెలవాల్సిన అవసరం ఉన్నది. పోయినసారి ఎల్బీ నగర్లో మొత్తానికి 100% మన రిజల్ట్. ఈసారి ఎల్బీ నగరే కాదు మొత్తం హైదరాబాద్లో 100% రిజల్ట్ రావాలి. మేయర్ మనం కైవసం చేసుకోవాలి, దిశలో మనం అందరూ కూడా పనిచేయాలి. మనం ఆ విషయంలో ఆ ఒక లక్ష్యం మనం తప్పొద్దు. మనం గెలవాలంటే మళ్ళీ దానికి అంటే ఆర్గనైజేషన్ కూడా స్ట్రెంత్ ఉండాలి. ఒకవైపు పబ్లిక్ మనతో ఉన్నప్పుడు కూడా మనం ఆర్గనైజేషన్ కూడా మన స్ట్రెంత్ ఉండాలి. ఆ స్ట్రెంత్ అనేది ఎట్లా కనబడుతుందంటే మనం ఐక్యత్వంతోనే కనబడుతుంది. యూనిటీ ఈ స్ట్రెంత్, డివైడెడ్ వి ఫాల్, యునైటెడ్ వి స్టాండ్ అనేది చిన్నప్పటి నుంచి వస్తూనే ఉన్నాం. ఏదైతే మన పార్టీలో ఉన్నటువంటి ఒక ఐక్యత్వాన్ని మనం ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది. మనిషి అన్న తర్వాత ఉప్పు కారం తినటువంటి అందరికీ విభేదాలు ఉంటూనే ఉంటాయి. విభేదాలతోనే మనకు ఏం పెద్ద బాధ కాదు. కానీ పార్టీ ఒక పెద్దది, ఒక ఆర్గనైజేషన్, పార్టీ తల్లి లాంటిది. ఎవరైనా సరే తల్లికి ద్రోహం చేయొద్దు మనం. కాబట్టి తల్లి లాంటి పార్టీకి మనం రేపు ఎవరు టికెట్ ఇచ్చినా ఎవరు నించున్నా నాకు రాలేదు ఓకే, నీకు వచ్చింది, నా తల్లిని గెలిపిస్తా, నా పార్టీని గెలిపిస్తా, జెండాని గెలిపిస్తా అనే దీంట్లో మనం ఉండాలి. దయచేసి ఆ దిశలో మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. రాజకీయాలు అడవటంలో తప్పేం లేదు. రాజకీయ ఆకాంక్ష ఉంటేనే మనం రాజకీయాలు వచ్చినాం. కానీ అందరి యొక్క ఆకాంక్షలు నెరవేరవు ఇక్కడ. కానీ పార్టీ యొక్క లార్జర్ ఇంట్రెస్ట్ ఇది కేవలం ఒక మున్సిపల్ ఎలక్షన్స్, దీని తర్వాత అసెంబ్లీ ఉంటుంది, దీని తర్వాత పార్లమెంట్ ఉంటుంది, మళ్ళీ దీని తర్వాత రూరల్ సైడ్ జెడ్పీటీసీలు ఉంటాయి, ఎంపీటీసీలు ఉంటాయి. సో రాజకీయాల్లో అనేకమైన కొంతమందికి కాంటెస్ట్ చేయాల్సిన ఇంట్రెస్ట్ ఉంటుంది, కానీ పార్టీలో కట్టి పనిచేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. మరి అటువంటి ఒక ఏదైతే మన క్షేత్రం ఉంది కాబట్టి ఆ దిశలో మనం పనిచేయాల్సిన ఆలోచించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. రెండో విషయం ఏంటంటే కార్యక్రమాలు మనం తప్పకుండా చేయాలి. కార్యక్రమాలు ఏదో ముక్కుముడిగా చేయడం కాదు. ఇది ఫార్మాలిటీగా ఏదో చెప్పారు, రాష్ట్రం నుంచి వచ్చింది, మనం పోతున్నాం, రిప్రజెంటేషన్ ఇస్తున్నాం, వస్తున్నాం, ఇది కాదు. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ స్ట్రీట్స్ మీద కనబడేది. స్ట్రీట్ ఫైట్ అంటే ఫైట్ అంటే కత్తలు పెట్టి కట్టాలు పెట్టి కాదు, ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటాలు, అరెస్ట్ కావడం, లాఠీచార్జ్ కావడం అటువంటి ఉంటుండే. జైలుకు ఇప్పుడు జైలు అంటే పోలీస్ స్టేషనే, అప్పుడు జైలు అంటే మన ముషిరాబాద్ వేసేది. ఇప్పుడు ముషిరాబాద్ చెంచగడ ఒకటే ఉంది, ఆ ముషిరాబాద్ గాంధీ హాస్పిటల్ ఉంది. అప్పుడు వైనాడు విపత్తు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాత్రపై కేంద్ర మంత్రి సురేష్ గోపి కీలక వ్యాఖ్యలు చేశారు. విపత్తు సమయంలో బాధితులకు సహాయం అందించడం, అదనపు బలగాలను కోరడం వంటి బాధ్యతలు ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానివేనని స్పష్టం చేశారు. సమైక్య విధానం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం లేదా విపత్తు నిర్వహణ అధికారులు అధికారికంగా అభ్యర్థిస్తేనే కేంద్ర ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకుంటుందని తెలిపారు. ప్రజలకు సహాయం చేయడం కేవలం సేవ మాత్రమే కాదు, ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని కూడా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలను గుర్తించి అదనపు సహాయం లేదా బలగాల కోసం అభ్యర్థిస్తే కేంద్రం అన్ని విధాలా సహకరించడానికి సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. విపత్తు సమయంలో కేంద్రం రాష్ట్రం పరస్పర స్వయంతో పనిచేయడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. బాధితులకు వేగంగా సహాయం అందేలా ప్రభుత్వాల మధ్య సమన్వయం మరింత బలోపేతం కావాలని సురేష్ గోపి సూచించారు.
Only thing is, we have the cooperative federalism structures intact, so we cannot penetrate. But if the state government feels, if the disaster management feels that there are inadequacies, then definitely we will be roped in. ఇండోనేషియా అధ్యక్ష భవనంలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం. జకార్తాలో మోదీకి అధ్యక్షుడు ప్రభావ్ ఆత్మీయ స్వాగతం. భారత్ ఇండోనేషియా సంబంధాలపై కీలక చర్చలకు శ్రీకారం. ఇండో పసిఫిక్ భాగస్వామ్యంపై మోదీ కీలక సమావేశాలు. హస్తకళల ఉత్సవంలో కళాకారులను ప్రోత్సహించిన పవన్. కొండపల్లి బొమ్మలు కొనుగోలు చేసి కళాకారులకు ప్రోత్సాహం. సంప్రదాయ హస్తకళల పరిరక్షణకు కట్టుబడిన పవన్ కళ్యాణ్. గ్రామీణ కళాకారులకు మార్కెట్ కల్పిస్తామన్న పవన్. ఎల్జీ కేమ్ ప్రతినిధులతో పెట్టుబడులపై చర్చించిన లోకేష్. ఏపీ పెట్టుబడులపై దక్షిణ కొరియాలో లోకేష్ కీలక భేటీ. కాకినాడలో భారీ ప్రాజెక్టులకు ఎల్జీ కేమ్ తో చర్చలు. ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు పూర్తి సహకారమన్న లోకేష్. రంగారెడ్డి కార్యవర్గ సమావేశంలో రామచందర్ దిశానిర్దేశం. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతానికి రామచందర్ పిలుపు. ప్రజా సమస్యలపై పోరాడాలని బీజేపీ శ్రేణులకు సూచన. కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న రామచందర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి